గ్రూప్ 2 పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. జనవరి 6, 7న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే గ్రూప్ 2 పరీక్షలు 2 సార్లు వాయిదా పడ్డాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, గ్రూప్ 2 పరీక్షలు మూడోసారి కూడా వెనక్కి వెళ్ళినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ అనేది మరోసారి కూడా వాయిదా పడింది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ మరోసారి కూడా వాయిదా వేస్తున్నట్లు కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల అంటే జనవరి 6వ తారీఖు 7వ తారీఖు 2 రోజుల పాటు జరగాల్సినటువంటి గ్రూప్ 2 పరీక్షను రద్దు అంటే వాయిదా వేసినట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2022లో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చినప్పటికీ అనేక అవాంతరాల మధ్య కూడా గ్రూప్ 2 పరీక్ష సంబంధించిన వాయిదా వేస్తూ రావడం జరిగింది. మధ్యాహ్నం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్ 2 సంబంధించిన విషయాలు కానీ ఇతర సంబంధించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అన్ని కూడా కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ జారీ చేస్తామని కూడా ఆయన ప్రకటించిన తర్వాత ఈ యొక్క వాయిదా వేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పటికే పాలక మండలి చైర్మన్ లేరు, అదేవిధంగా మిగతా సంబంధించిన సభ్యులందరూ కూడా రాజీనామాను చేశారు. రాజీనామా పత్రాన్ని ఇంతవరకు కూడా గవర్నర్ ఆమోదించకపోవడం, కొత్త సభ్యులను ఇంకా రిక్రూట్ చేసుకోకపోవడంతో ఈ సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్తగా పాలక మండలి అటు చైర్మన్ కానీ మెంబర్స్ కానీ పూర్తి స్థాయిలో కూడా వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేయాలి, పకడ్బందీగా నిర్వహించాలి, పారదర్శకంగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల, అదేవిధంగా ఆ తర్వాత పరీక్ష నిర్వహణ చేయాలని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసిన ధర్మిలా ఈ యొక్క గ్రూప్ 2 పరీక్ష మూడోసారి వాయిదా వేస్తున్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనప్పటికీ గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2022లో నోటిఫికేషన్ జారీ అయింది 28వ తారీఖు జనవరిలో. ఆ తర్వాత వాయిదాలు వేస్తూ రావడం జరిగింది. దీంతో నిరుద్యోగులందరూ కూడా పోరుబాటు పట్టడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులు ఇదే ప్రధాన అస్త్రంగా జరుగుతున్న నేపథ్యం ఉంది. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రాజీనామా చేయాలని అనేకమైనటువంటి వాదనలు అదేవిధంగా పోరాటాలు చేసినప్పటికీ ఆయన రాజీనామా చేయలేదు. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు పంపించడం జరిగింది. అయితే గవర్నర్ ఈ అంశం పైన గ్రూప్ 2 సంబంధించి కానీ గ్రూప్ 1 సంబంధించినటువంటి లీకేజీల వ్యవహారం పూర్తిగా ఒక కొలిక్కి రాకపోవడంతో ఆయన రాజీనామా పత్రాన్ని ఇంకా గవర్నర్ కు పంపలేదు. దీంతో సందిగ్ధత నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే కొత్త నోటిఫికేషన్ కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్ అంటే ఎగ్జామినేషన్ పెట్టాలంటే కొత్త పాలక మండలి కావాలనే లక్ష్యంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న ధర్మిలో గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది, ఒక ప్రకటన విడుదల చేసింది. రేణుశ్రీ, థ్యాంక్ యూ సాదిక్.